సత్యం గారు అన్ని పార్టీలు కలిసి వస్తాయంటున్నారు. ఇందాకే ఇటు వైట్ పేపర్ విడుదల చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు ఖచ్చితంగా బీజేపీతో గానీ కాంగ్రెస్ తో గానీ పోవాలి. సో మేము కాంగ్రెస్ తో పోతున్నాం, ఇక్కడ అసలు పాసిబిలిటీ లేదని. వాస్తవంగా ఇప్పుడు మనం అరుచుకొని గదిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. భాస్కర్ అన్న చెప్పినప్పుడు విన్నాం, మెసేజెస్ ఆయన కూడా వినడం నేను ఒకటి వాస్తవం ఏంటంటే నువ్వు క్లియర్గా ఏం చెప్పావు కానీ వినాలి. అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గారికి భారతదేశ వ్యాప్తంగా క్రెడిబిలిటీ ఉంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. మాతో కలిసేనుగా మేము చెప్పట్లే వాస్తవంగా. ఎందుకంటే చంద్రబాబు గారు గతంలో 2 ఫ్రంట్లకి కన్వీనర్గా ఉన్న వ్యక్తి. అనేక ప్రాంతీయ పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక వేదిక మీదకి విజయవంతంగా నడిపించిన వ్యక్తి. కేసీఆర్ ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయిన అభ్యర్థి. 4వ సారి ఇప్పుడు 3వ సారి ముఖ్యమంత్రి, రేపు 3 సార్లు ముఖ్యమంత్రి. 16 సంవత్సరాలు పరిపాలించారు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు కేసీఆర్ కలిసిన వ్యక్తులు మన బెనర్జీ గారు 2 సార్లు, నవీన్ పట్నాయక్ 4 సార్లు అయినట్టు దాదాపు నాకు తెలిసి 4వ సారి, ఇప్పుడు 3 సార్లు అయిపోయి 4వ సారి అనుకుంటాం. ఇంత సీనియర్ లీడర్లు కేసీఆర్ గారు పోయి కలవంగానే వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్కి అంగీకరిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో స్థాపించాలంటే జాతీయ స్థాయిలో ఒక క్రెడిబిలిటీ కావాలని నాయకుడు కావాలి. మనం ఒకటి గమనిద్దాం, అన్నట్టుగా సౌత్ ఇండియాలో కేసీఆర్ని యాక్సెప్ట్ చేసే వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఈయన మాట్లాడతారు మేము ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారని, దానికి చెప్తారు ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ చేయడం ఎంతమంది అయ్యారు అన్న దానికి సమాధానం చెప్తున్నా. ఒకటే, ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో మీకు జలదృశ్యంలో ఇచ్చిన కొండా లక్ష్మణబాబు బాపూజీని మీరు ఏం చేశారు? మీకు నమ్మకం ఎక్కడిది? మీ క్రెడిబిలిటీ ఎక్కడిది? మీ నాయకుడికి ఈరోజు గెలిచాడు, మేము కాదంట్లా, అధికారం వచ్చింది, అధికారాన్ని ప్రజలు అధికారం కట్టబెట్టాడు, అబ్జల్యూట్లీ మీకు మెజార్టీ వచ్చింది, మేము హర్షిస్తున్నాము, మేము సంతోషపడుతున్నాం, పరిపాలించండి అంటున్నాం. మీకు ఇంతకుముందు బ్రదర్ అన్నాడు తెలంగాణలో మేము చేసే పరిపాలనా విధానమే మీ దేశంలో చెప్తారు. ఏం చెప్తారు మీ పరిపాలనా విధానాన్ని? చెప్పండి. ఈ రోజు ఏం చేయలేదు చెప్పండి. అరే నీ దండం పెడితే నీ దండం పెడితే చెప్పేది చెప్పండి. అడ్డగోలుగా ఎప్పుడు మాట్లాడాం మీరు వినాలి. నీ ఎట్టన్నా మేము ఒక నిమిషం అయితే అడ్డగోలు మాట్లాడదు వినాలి చెప్పినప్పుడు. అయితే మీ తెలంగాణలో పరిపాలన ఏం చేశారు? మీరు తెలంగాణ పరిపాలన చేసి ఆదర్శం అంటారు. ఏ విధంగా ఆదర్శం మీకు తెలంగాణ పరిపాలన? మీరు ఎమ్మెల్యే కొనటం ఆదర్శమా? మీకు 63 సీట్లు, మీకు 62 సీట్లు మెజార్టీ మీకు ఇస్తే మీరు 30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ముందు ఎన్నికలకు పోవడం ఆదర్శమా? సరే ఎన్నికలు పోయారు, గెలిచారు. ఈ రోజు 15 రోజులు అయిపోతే ఇంతవరకు ఎన్నికలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరు అప్పుడు దొంగతనం చేసినప్పుడు మీరు దొంగతనం చెప్తారు. మీరు చెప్పేది ఏ విధంగా కేసీఆర్ పరిపాలన లేకపోతే మొన్న ఎన్ని సీట్లు గెలిచినాయి? మీకు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వచ్చినాయి? చెప్పండి. మీరు అన్న ప్రకారం అంటే కేసీఆర్ ని అటు జాతీయ స్థాయిలో నమ్మరు. చెప్పేది ఒకటి అండి, ఈ రోజు కేసీఆర్ గారు రాష్ట్రంలో వాళ్ళ కుమారుని ముఖ్యమంత్రి చేయటం కోసం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న పార్టీని, వాళ్ళ కుటుంబ పార్టీని రేపు పొద్దున ప్రమోట్ చేయడం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బ్రదర్ చెప్పినట్టుగా సర్వోత్తమ్ గారు చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే టెంపోని మెయింటైన్ చేసి మళ్ళీ కొన్ని ఎంపీ సీట్లు గెలవడం కోసం ఆడుతున్న డ్రామా ఇదంతా అని మేము చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి. రెండోది ఏం చెప్తుంటే ఈ రోజు భారతదేశంలో మీరు వెళ్ళి కలవంగానే మీ ఎమ్మడి వచ్చే వాళ్ళు ఎవరున్నారు అన్నాడు గారు. మీ సౌత్ ఇండియాలో గుర్తులేదు, నార్త్ ఇండియాలో ఎవరు? మీరు 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈరోజు. ఉత్తరప్రదేశ్లో వాళ్ళు అఖిలేష్ గారు మాతో ఉన్నారు, మాయావతి గారు మాతో ఉన్నారు, మాకు మమతా బెనర్జీ గారు మాతో ఉన్నారు, ఇక్కడ స్టాలిన్ గారు మాతో ఉన్నారు. మాకు కర్ణాటకలో మీరు మొన్న పోయి మాట్లాడొచ్చారు, కర్ణాటక ఎలక్షన్లప్పుడు పోయారు, వాళ్ళని కలిశారు. కానీ ఏం జరిగింది? కర్ణాటక మాతో ఎన్నికలు ఇచ్చారు. నేనేమంటున్నా అంటే ఈరోజు యూపీఏ ఎన్డీఏ 2 పక్షాలు ఉన్నాయి, మీరు ఏదో ఒక పక్షం రావాల్సిందే. కానీ ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్రంలో లాగా దేశంలో మభ్యపెట్టి దేశంలో అంత పిచ్చోళ్ళు లేరు. రాష్ట్రంలో మీరు వచ్చారు, నడిచింది గడిచిపోయింది. మేము అనేది ఒకటే, మీ ఇప్పుడు అన్న నేను ఏం సమాధానం చెప్తున్నా అంటే ఆయన అన్నారు కదా మా పరిపాలన చూసి మేము పరిపాలన దేశం మొత్తం గర్వించదగ్గ పరిపాలన ఏంది? మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? మీరు మొదలు పెడితే ఒకే ప్రాజెక్ట్ అన్న ఒకటి గుర్తుపెట్టుకున్నా. మీ టీవీకి వచ్చి మీతో మాట్లాడి మీరు మంచి జరగకపోతే పక్క టీవీ మంచిదంటే ఒప్పుకుంటారా అన్న? మీ టీవీలో భారతుడే గ్రేట్ అనాలి తప్ప టీవీ 9 అంటే మీరు ఏమంటారు? టీవీ 9 గురించి మా దగ్గర మీ రాష్ట్రంకి వచ్చి ముఖ్యమంత్రి ఆదిత్య తీసుకొని ముఖ్యమంత్రి మంచి అనకపోతే పక్కన మంచి అంటారా? న్యాయం. అది మేము అనేది ఒకటే, మీకు రాష్ట్రంలో పరిపాలించే అవకాశం ఇచ్చారు, పరిపాలించండి.
వ్యవస్థలు క్షుణ్ణంగా మంచిగా చేయండి, మీరు సెక్యూరిటీగా రండి, ప్రజల్ని పరిపాలించండి. మీరు కాని పని భుజాన్ని ఎత్తుకొని దేశం మొత్తం తిరుగుతూ ప్రజల్ని మభ్యపెట్టి కొత్త నాటకాన్ని తెరలేపొద్దు. యూపీఏ ఎన్డీఏ 2 పక్షాలు ఉన్నాయి, మీరు ఏదో పక్షం రండి, ఏదో పక్షానికి వచ్చి పోరాటం చేయండి. మీరు ఎవరు నమ్మితే వాళ్ళతో రండి. మీరు మీ మీద నమ్మకం లేకుండా మీరు కొత్త వాళ్ళు ఎట్ట నమ్మకస్తులు తయారు చేస్తారు. క్రెడిబిలిటీ లేదంటున్నాం. నా పాయింట్ ఇది పాయింట్, నా పాయింట్ ఒకటే. క్రెడిబిలిటీ అనే వ్యక్తి ఉందా? ఏ పార్టీతో మీకు క్రెడిబిలిటీ ఉంది? మీరు గతంలో ఏ పార్టీని మీరు ఏ ఫ్రంట్లు మీరు కలిపారు? ఆ సత్తా మీకు ఎక్కడిది? సత్యం గారు అన్నట్టు క్రెడిబిలిటీ అంటే క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంది కేసీఆర్ విషయంలో? ఎందుకంటే ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ అటు కేంద్రాన్ని మెచ్చుకునే విషయాల్లో ఇటు జీఎస్టీ కానీ డిమానిటైజేషన్ కానీ ఇవన్నీ కూడా మెచ్చుకున్నారు. బట్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన పరిస్థితులు ఇటు జీఎస్టీ కల్పిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆ మెచ్చుకోవడం మళ్ళీ అట్ ద సేమ్ టైం ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడడం మరి నిజంగా క్రెడిబిలిటీ సంపాదించుకున్నట్ట లేకపోతే ఉన్న క్రెడిబిలిటీ పోయినట్ట?